లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్లో పాలకొండ సత్రం గ్రామానికి చెందిన జడ వేమయ్యను ఏ కారణం లేకుండా పోలీస్ స్టేషన్కు పిలిచి పోలీసులు కొట్టారని 24వ తేదీ రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టిన వేమయ్య భార్య నందినిని ఈ రోజు దళిత ప్రజా సంఘాలు వారి బంధువులతో ఆర్టీసీ బస్టాండు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత వ్యక్తి వేమయ్యను అక్రమంగా అన్యాయంగా పోలీసులు కొట్టారని, అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఎస్ఐపై కేసు నమోదు చేసి ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను డీఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ చేతిలో గాయపడ్డ వ్యక్తికి, వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఎస్ఐపై వెంటనే విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని వేమయ్య భార్య నందిని వేడుకుంది. అనంతరం మండల రెవెన్యూ అధికారికి మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు చెంగయ్య, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ సభ్యులు పల్లిపాటి రవి, నాయకులు పాల్గొన్నారు. నందిని, నేను సత్రం నుంచి వస్తూ నేను 6 గంటలకు పోలీస్ ఆయన ఫోన్ చేసి వేమయ్య రావు మీ మీద కంప్లైంట్ ఉంది అని చెప్పారు. కంప్లైంట్ ఏం సార్ అంటే చెప్పని కూడా చెప్పలేదు. వెళ్ళాడు. అక్కడ వెళ్ళి లోపలికి తీసుకుపోయి కొట్టి చాలా దారుణంగా కొట్టి కంప్లైంట్ ఏంటి సార్ అంటున్నాదని మమ్మల్ని నెట్టేసి ప్రకారం కొట్టేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆంబులెన్స్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే కానీ ఆడ తీసుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేయకుండా ఏమీ రాసుకుండా మధ్యాహ్నం 1 గంట రాత్రికి వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా రాలేదు. ఎందువల్ల దేనివల్ల ఏరే వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు. ఆ కంప్లీట్ ఇచ్చితే యామైని పిలిపించి ఏంది కంప్లీట్ ఈ వంతన ఇచ్చారు, దాన్ని ఏంది ఎందువల్ల అయితే ఈ వంతన జరిగిందని చెప్పేసి దాన్ని విచారణ చేసి ఆ 50 మంది తప్పుంటే కేసు కట్టి జైలుకి పంపించాల్సిన బాధ్యత అది పోలీసు వాళ్ళకి ఉన్నది. ఆ హక్కు వాళ్ళకి ఉంది. అట్లా లేకుండా పిలిపించి నేరుగా తీసుకొని పోయి పైకి తీసుకుపోయి పట్టడం అనేది అది చట్టవిరోధమైన నేరము. కానీ దానికి ఏమైనా అయినా ఇప్పటికి కూడా నడవలేక హాస్పిటల్లో శిక్ష పొందుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి గోడుమని ఏడుస్తుంటే ఈ పొద్దు దళిత సంఘాలన్నీ వచ్చి వాళ్ళకి న్యాయం చేసేదానికి ముందుకు వచ్చినాం. 24వ తేదీ సాయంత్రం వేమయ్య అనే వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఏం సార్ కేసు ఏందని అడిగితే సమాధానం కూడా లేకుండా అతని బైక్ తీసుకెళ్ళి పోలీసులు ఎస్ఐ అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. అడిగితే పక్కన ఉండే వాళ్ళందరం మేమంతా బంధువులు వెళ్ళి ఏం సార్ ఎందుకు కొట్టారు ఏందని అంటే మీకేంది మేము సమాధానం చెప్పేదనే రేంజ్లో మాట్లాడారు. మమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు ఏంది కేసు అని అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. అతన్ని దారుణంగా కొట్టి తను తీసుకొచ్చి వదిలేసి నడవరా నేను తోస్తున్నారే కానీ కనీసం కొట్టిన దానికైనా తనను తీసుకొచ్చి కూర్చొని పెట్టిన దానికి కూడా లేదు. ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సరే అక్కడ వెళ్ళారు, ఆడ ఉన్నారు పోలీసులు, వెంటనే వచ్చి పోలీసులు అయినా కూడా ఆ టయానికి కూడా రాలేదు అక్కడికి. ఎప్పుడో 1 గంటకి 2 గంటలకి వచ్చి ఏం జరిగింది అని విచారిస్తున్నారు. అసలు పోలీసులు కొట్టాల్సినంత అవసరం ఏమి, అతని మీద ఏం కేసు ఉంది, సరితో ఈ కేసు పెట్టారు ఇలా జరిగిందని సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. అసలు కేసు అనేదే లేకుండా అతన్ని ఎందుకు కొడతారు, ఎవరు చెప్తే కొడతారు? 24వ తేదీ పాలకొండ సత్రం విలేజ్ సంబంధించినటువంటి జడ వేమయ్య అనే దళితుడిని పోలీసులు ఫోన్ చేసి పిలిపించుకొని విపరీతంగా విచక్షణారహితంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఉండేటటువంటి అతని బంధువులు వీళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే నీ వల్ల ఇక్కడ గందరగోళం చేస్తున్న ఎల్లరానప్పటికని చెప్పేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. అతను స్పృహ కోల్పోయి అంబులెన్స్ ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి. అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదు. పోలీసులు దాడి చేసి దౌర్జన్యం చేసి హింస జరిగితే, ఒక దళితుడి మీద హింస జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క పోలీస్ చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక మనిషిని కొట్టేటటువంటి హక్కు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. రాజ్యాంగం ఇచ్చిందా, లేకుంటే ఇంకేదన్నా చట్టం ఇచ్చిందా, లేకుంటే రాజకీయ పలుకుబడి ఇచ్చిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను.
ఇది చట్ట విరుద్ధం, చట్టానికి నేరం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. కాబట్టి వెంకటగిరి ఎస్ఐ గారు అలాగే పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘన చేసి దళితుల మీద దాడి చేసి హింసించారు, కొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.